మీరు ఈ కీర్తనని పరిశీలిస్తే ఆయన కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అని ప్రారంభం చేశారు. శ్రీ వెంకటేశ్వరుడు కొండలలో నెలకొన్నాడు, 7 కొండలలో ఉన్నాడు అన్న విషయం అందరికీ తెలుసున్న విషయం. అయితే యథార్థానికి భగవంతుడు కొండ మీద ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే, కొండ మీద ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలంటే కొండ ఎక్కాలి. 84 లక్షల జీవరాశులలో చాలా జీవరాశులు భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టు పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగేటట్టుగా బ్రతుకుతాయి. మనిషి ఒక్కడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే మనిషి ఒక్కడే ఊర్ధ్వముఖ చలనం చేసి భగవంతుణ్ణి తెలుసుకోగలడు. కొండలలో నెలకొన్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేస్తే తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి వాడు. అందుకనే ఆయన ఆనందనిలయ విమానమనందు ఉంటాడు. అసలు ఈశ్వరుడికి పర్యాయ పదం ఆనందం. కృష్ణుడి పేరు కూడా నిజానికి కృష్ అంటే నిరతిశయ ఆనంద ఘనము. అటువంటి ఆనంద స్వరూపమైన భగవంతుడు నీకు అనుభవంలోకి రావాలి అంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. ఆయన కోనేటి రాయడు. సర్వసాధారణంగా నదుల యొక్క తీరాలలో ఈశ్వర దేవాలయాలు ప్రతిష్ఠితమవుతూ ఉంటాయి. అక్కడ స్వయంభూగా వ్యక్తమవుతూ ఉంటాడు. కానీ వెంకటేశ్వరుడు మాత్రం స్వామి పుష్కరిణికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చి దాని పేరే స్వామి పుష్కరిణి అయింది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతానికి సంబంధించి మనం ఇచ్చే మంగళహారతి శ్లోకాల్లో కూడా శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటాం. వైకుంఠమునందు విరక్తి చెంది స్వామి పుష్కరిణి తటమునందు నివసించుతున్నవాడా అని పిలుస్తారు. దీనికి సంబంధించి బ్రహ్మపురాణంలో ఒక విశేషం కనపడుతుంది. సరస్వతీ నది ఒకప్పుడు గంగానది కన్నా తాను గొప్పది కావాలి అని భగవంతుడిని ఉద్దేశించి తపస్సు చేసింది. మనకి శాస్త్రములను పరిశీలిస్తే దేనికైనా పరిష్కారం ఏది సాధించాలన్నా దానికి సాధనము తపస్సు. అసలు ఈ సృష్టి ప్రారంభంలో భగవంతుడు వాడిన మొట్టమొదటి మాట తపస్సు అంత గొప్పది. అందుకని గంగానది కన్నా తాను గొప్పది కావాలని సరస్వతీ నది తపస్సు చేయడం మొదలుపెట్టింది. పులస్త్య బ్రహ్మ అక్కడికి వచ్చారు. పులస్త్య బ్రహ్మ వచ్చినప్పుడు సరస్వతీ నదికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడికే కాదు, ప్రతి నదికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవత అనుగ్రహించినప్పుడు ఒక రూపంతో ప్రత్యక్షమై కనపడుతుంది. అందుకే భాగవతంలో పరీక్షిత్ ప్రాయోపవేశం చేసినప్పుడు అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట, కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. కాశీఖండంలో శ్రీనాథుడు కూడా గంగ అధిష్టాన దేవత ప్రాణోత్క్రమణమవుతున్న వాళ్ళని వచ్చి ఎలా అనుగ్రహిస్తుందో చెప్తాడు. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మీను నివురు అంటాడు. అటువంటి సరస్వతీ నదికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడ తపమాచరిస్తోంది గంగ కన్నా గొప్పది కావాలి అని. గంగానదికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆవిడ ఒక్కతే త్రిపథగా అంటే 3 లోకముల యందు ప్రవహిస్తుంది. ఆమె స్వర్గలోకంలో ప్రవహిస్తే మందాకిని, భూమి యందు ప్రవహిస్తే భాగీరథి, పాతాళమునందు ప్రవహిస్తే భోగవతి. 3 లోకముల యందు ప్రవహించేది త్రిమూర్తుల యొక్క స్పర్శ కలిగినది గంగానది ఒక్కటే. బ్రహ్మకమండలంలో ఆయన నిత్య వ్యాపారము చేసుకోవడానికి అంటే నిత్యకర్మ చేయడానికి ఉపయుక్తమవుతుంది. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రీజలం అంటారు శంకరాచార్యులు వారు గంగాష్టకం చేస్తూ. ఆ తర్వాత బలిచక్రవర్తి వామనమూర్తికి 3 అడుగుల నేల దానం చేసినప్పుడు ఆ వామనమూర్తి భూమిని కొలిచి ఆకాశాన్నంతటినీ కొలిచేస్తూ పెరిగిపోయాడు. ఇంతంతై వటుడింతయై మరియు తానింతై అభోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ్యి అని. అలా పెరిగిపోతున్నప్పుడు ఆయన పాదం వస్తోంది. చూడండి, మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటారు. మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటే వాళ్ళ ఇంట్లో కూర్చుని పాదం జాపి వాళ్ళ ఇంట్లో పెడతాడా? కాదు, మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటే మీరు మా ఇంటికి రెండని. విష్ణుపాదం వస్తోంది అంటే విష్ణు వస్తున్నారని. విష్ణువెవరు? బ్రహ్మగారికి తండ్రి.
అందుకని బ్రహ్మగారు గబగబా సత్యలోకంలోంచి బయటికి వచ్చి, మా నాన్నగారి పాదం బయటకు వస్తోంది, కొడుకుగా మా నాన్నగారు వస్తున్నప్పుడు ఆయన కాళ్ళు కడగడం నా కర్తవ్యం అని తన పుట్టిల్లిద పొమ్మటంచునజుడున్ తన్నాభిపంకీరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ గాంచి తత్పాదశీచనముంచేస కమండలూదకములన్ చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్ అంటారు. బ్రహ్మగారు విష్ణుపాదములు గడిగారు ఆ గంగాజలాలతో. తర్వాత భగీరథుడు తపస్సు చేస్తే గంగ పైనుంచి కింద పడుతున్నప్పుడు మధ్యలో పరమేశ్వరుడు దాన్ని పట్టాడు. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు రామాయణం బాలకాండలో.